ఇవన్నిటికి ఎవరు చెప్పాలి? ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మీ కోర్టులో ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారు వేసిన ప్రశ్నలన్నీ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. యా రైట్ సార్. సో గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు ఏమంటారు? మరి కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది. సో చాలా రోజులుగా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, బాంబులు బేలబోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కొంతమంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అరెస్ట్ అవుతారంటారా? నిజంగా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి వచ్చేటువంటి అవకాశాలు అంటే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ని బట్టి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ అంటే కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీటో లేకపోతే పూర్తి వివరాలు బయటకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. కానీ సో ఎఫ్ఐఆర్ని బట్టి చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దీని కిందకి ఎలా వస్తుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏమంటారండి మీరు? మీరే చెప్పారు స్పష్టంగా, బాంబులు వెళ్తాయి అన్నారు. బాంబులు ఎడ వెళ్ళినాయో మనం వెతకాలి ఇప్పుడు. సో స్పష్టంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక మేనిఫెస్టోను సమాజం ముందుంచి, తెలంగాణ సమాజం ముందుంచి వాళ్ళు ఎలక్షన్లో పోయినరు. ప్రజలు కూడా వాళ్ళని నమ్మి మ్యాండేటరీగా వాళ్ళకి మంచి అధికారం ఇచ్చిండ్రు. సో ఈరోజు వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలనో 64 ప్లస్ సిపిఐతో ఒకటి కలిపి 65 సీట్లు వాళ్ళకి అద్భుతంగా మంచిగా మ్యాండేటరీ ఇచ్చిండ్రు. సో వాళ్ళు పెట్టిన లక్ష్యం ఏంది? వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇవ్వన్నాయో అవి అమలు చేసే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో ఈరోజు సంవత్సరం అయిపోయింది, వాళ్ళే పెట్టుకున్నారు. మనము మీరు నేను ఒక జర్నలిస్ట్గానో, ఒక అపోజిషన్ పార్టీగానో, మా ప్రతిపక్ష పార్టీగానో, లేదా విశ్లేషకుడు రామ్మోహన్ రావు చెప్పట్లే. ఏమని చెప్పినారు? వాళ్ళే 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని వాళ్ళే చెప్పారు, మనం చెప్పలే. వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే చెప్పారు, ప్రజలు కూడా నమ్మినారు ప్రజాస్వామ్యంగా. సో ఈరోజు అధికారంలో వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు ఒక మంచి మాటరు, మొత్తం ఈ 1 ఇయర్లో కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి కూడా రైతు బంధు వేయలే. రైతు బంధు కాదు, రైతు భరోసా వేయాలి. ఎందుకంటే రైతు బంధు ఒకసారి వేసిన రైతు బంధు కూడా మేము గతంలో బడ్జెట్ కేటాయించి 7,000 కోట్లు పెట్టిన అవే లేట్గా మళ్ళా వాళ్ళ కాంట్రాక్టర్ అయిన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పంపించి మళ్ళీ వేసారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఒక్కసారి కూడా వేయలే. తర్వాత అదేవిధంగా మా అక్కలకు, మా చెల్లెళ్ళకు పాపం 2,500 ఇస్తా అన్నారు. 2,500 ఎంతమంది చెల్లెళ్ళకి ఇచ్చారో చెప్పాలి. మూడో విషయం, మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయితే, పేద చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తారు అని చెప్పి మాట్లాడారు. అప్పుడు తులం బంగారం అని చెప్తున్నప్పుడు మీలాంటి సీరియస్ జర్నలిస్టు అడిగినారు, తులం బంగారం అంటున్నారు, మరి పాసిబుల్ అవుతుందా? మరి చాలా లక్షల కోట్ల డబ్బులు కావాలంటే మేము ఆర్థికవేత్తలతోని, మేము చిదంబరంతోని, మేము మన్మోహన్ సింగ్తోని, ఆర్బీఐ గవర్నర్లతోని చర్చించే మీ మేనిఫెస్టోలో పెట్టాం తప్ప మేము ఎక్కడ కూడా మేనిఫెస్టో మాకు క్లారిటీ ఉంది, మేము అమలు చేస్తామని ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే, ఈరోజు ఏదైతే కేటీఆర్ గారి మీద కేసు అని అంటున్నారో, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, గవర్నమెంట్ గోయింగ్ ఆన్ చేయండి. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. స్పష్టంగా కేటీఆర్ గారు గతంలో మొదటి నుంచి చెప్తున్నారు. అందుగురించే ఒక్క విషయాన్ని మళ్ళీ బ్యాక్ వెళ్తా. ఈరోజు రాగానే వాళ్ళు ఏం చేశారు? కాళేశ్వరం కమిషన్ అని కమిషన్ వేసారు. కాళేశ్వరం కమిషన్లో ఏం తెలుస్తున్నారు? ఇంతవరకు ఏం తెలిసలే. ఒక జడ్జి అతి ఉత్సవపడి వేస్తే ఆయన బయటికి పోయిండు, ఇంకొక ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు. అదేవిధంగా కరెంటు కమిషన్ అన్నారు. కరెంటు కమిషన్ ఈయన మేము రెడీగా ఉన్నామని మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్తే కరెంటు కమిషన్ వేసారు. ఇప్పుడు కరెంటు కమిషన్లో ఏం తెలిసిండ్రు? ఏం తెలిసలేదు. అట్లనే గోయింగ్ ఆన్ గుడ్. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడుంది, ఏమవుతుంది? ఇప్పుడు మీకు మాకు తెలుసు. స్పష్టంగా ఈరోజు మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నవి అవి అమలు చేయకుండా ఈరోజు డైవర్షన్. మీ మేనిఫెస్టోలో మూసి ఉందా? లేదు. మీ మేనిఫెస్టోలో హైడ్రా ఉందా? లేదు. ఇప్పుడు ఆ హైడ్రా ఎక్కడుంది, ఆ మూసి ఎక్కడుంది? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను స్పష్టంగా తెలంగాణ ప్రజలు వినాలి. ఈరోజు మీరు ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయండి, వై ఆర్ వరింగ్? ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు? మీ దగ్గర మేము తప్పు చేసి ఉంటే ప్రతి పేపరు నీ గవర్నమెంట్లో ఉంది, నీ ప్రభుత్వంలో ఉంది, అక్కడ అధికారులు ఉన్నారు, ఏది జరిగిందో చేయమంటున్నాం. చేయమనుకుంటా ఇగో మూసీ మీద ఒక మంత్రి బృందము, ఒక జర్నలిస్టులు పట్టుకొని సీఓలు పోయి అక్కడి నుంచి ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి ఏమంటాడంటే, బాంబులు వేలుస్తాం మేము దీపాలకి, లక్ష్యం బాంబులు వేలుస్తాం మేము, ఉల్లిగడ్డల బాంబులు వేలుస్తాం. ఏం బాంబులు వేల్చినది? దీపాలు పోయిన సంక్రాంతి వచ్చింది. ఏదైనా ఒక పటిష్టంగా ఒక నిర్మాత్తమైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు మంచిగా మళ్ళీ అవకాశం ఇస్తారు, మీకే ఇస్తారు. మంచిగా పరిపాలిస్తే మాకు 2 సార్లు ఇచ్చినట్టు మీకు 2 సార్లు ఇవ్వచ్చు. అది కాకుండా డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాం. చేయండి భయ్, ఏం ప్రాబ్లం ఏముంది ఇక్కడ? ఒకవేళ తప్పు చేస్తే మేము తప్పకుండా శిక్షకు పడతాం, ప్రజల ముందు పడతాం. జ్యుడిషియల్ ఉన్నది, కోర్టు ఉంది, ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ.
అది కాకుండా మీరు చెప్పిన హామీలను అమలుపరచకుండా ఊరికే అరెస్ట్ చేస్తాం స్పష్టంగా ఇప్పుడు రామ్మోహన్ గారు సీనియర్ జర్నలిస్ట్ అని అడ్వకేట్ చెప్పిండు ఏసీబీ మేము పైసలు ముట్టుకున్నట్టు మా మంత్రి గారు మాజీ మంత్రి మా కేటీఆర్ గారు చెప్పండి మీరు. ఇప్పుడు మేమేమి ఈ దేశం విడిచిపోలే కదా, ఈ రాష్ట్రం విడిచిపోలే కదా, ఇక్కడే ఉన్నాం కదా. మా నాయకుడు కూడా చెప్తుండు కేటీఆర్ గారు నేను ఇక్కడే ఉన్నా వెల్కమ్ ఎప్పుడైనా నువ్వు రా అని చెప్పిండు. గత నెల రోజుల క్రితం ఇగో రాత్రికి ఎత్తుకపోతున్నాం, ఇక పొద్దుగాలు ఎత్తుకపోతున్నాం. ఏంది ఇదంతా? ఈరోజు ప్రజలకు ఏం సమస్యలు ఒడ్లు కొనాలి, ఈరోజు 1,00,000 మెట్రిక్ టన్నుల 1,50,00,000. శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మొత్తానికైతే అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను చెప్తానండి, వినండి. తప్పు చేస్తే వినండి సార్, కేటీఆర్ అరెస్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారని సార్ చెప్పండి. మీరు కూడా కేసు కాకుండా అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్తున్నారు. తప్పు చేస్తే వినండి సార్, తప్పు చేస్తే మేము దేనికైనా సిద్ధం. ఈరోజు లగాచర్ల ఏందండి? లగాచర్ల మీరు రాగానే ఏం చేసిండ్రు? బేడీల ప్రభుత్వం నడుస్తుంది, ఈరోజు కేడీల ప్రభుత్వం నడుస్తుంది. బేడీల లగాచర్ల ప్రజలకు ఎందుకు వేసిండ్రండి? మా భూమి మాకు కావాలన్నందుక, మా నీళ్లు మాకు కావాలన్నందుక. నిన్ను కొడంగల్లు ప్రజలు, లగాచర్ల కాదు కొడంగల్లో ఉన్న లగాచర్ల ప్రజలు మా కొడుకు అని నిన్ను ఎమ్మెల్యే చేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేసావు నాయన? నువ్వు తీసుకుపోయి జైల్లో పడేసినావు. ఆడ దాడి జరిగిందని చెప్పినావు. దాడి జరిగిందని చెప్పిన మెజిస్ట్రేట్ కలెక్టర్ ఏం చెప్పిండు? అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఆయన వెల్కమ్ చేస్తే నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు, వాళ్ళ తోపులాట జరిగింది, వాళ్ళకి సముదాయించి నేను వచ్చిన అని చెప్పిండు. ఎవరైతే విక్టిమ్ అని చెప్తున్నా ఆ విక్టిమే నా మీద దాడి జరగలేదు అంటుండు. ఆ విక్టిమ్ ఎవరో నార్మల్ వ్యక్తి కాదు, ఓ ఎల్ఏ మల్లయ్య కాదు, ఇదే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఇదే ఐఏఎస్ ఆఫీసర్. సో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తే ఆడికి పోతే అది వద్దు అని వాళ్ళు పంపించేసిరని చెప్తే నువ్వు తీసుకుపోయి జైలు వేసినావు. ఈరోజు నువ్వు బేడీలు ఈరోజు వేసినావు, ఓకే మంచిది సంతోషం, దాడి వేసినావు అన్నావు. మరి దాడి వేసినాక నువ్వు అక్కడ భూములు వెనుకకు ఎందుకు తీసుకున్నావు? భూములు వెనుకకు తీసుకున్నావు అంటే నువ్వు తప్పు ఉందని అర్థమవుతుంది కదా. భూములు వెనుకకు తీసుకున్నావు, మరి కేసులు వెనుకకు తీసుకోలేదు, స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రాకెట్ సైన్స్ కాదు రాజు గారు. భూములు వెనుకకు తీసుకుంటున్నావు, ఒక నిమిషం అండి, భూములు వెనుకకు తీసుకుంటామని చెప్పిన నువ్వు అదేవిధంగా కేసులు కూడా వెనుకకు తీసుకోవాలి కదా, తీసుకోవాలి. అంటే నీ ప్రభుత్వము కేడీల ప్రభుత్వము ఏదైతే బేడీల ప్రభుత్వం నడుస్తుంది. చెప్పండి మీరు ఈరోజు ఎంతమంది మా అక్క చెల్లెళ్లకు 2,500 ఇచ్చిండ్రు? స్పష్టంగా కేటీఆర్ గారు నిన్న గంట ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏసీబీ ఎవరండి? ఏసీబీ ఈ కేసులో ఎట్లా వస్తుందండి? పైసలు ముట్టుకొని పైసలు ఇచ్చారు. రాజుగారు శ్రీనివాస్ యాదవ్ పైసలు ఇచ్చినట్టు ఈయన చూసిండా? ఫోటో చూసిండా? లేకపోతే పట్టుకున్నారా? యాంటీ కరప్షన్ బ్యూరో. ఎప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో? ఏసీబీకి ఏం సంబంధం దీంట్లో? ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది? ఏమన్నా ఉందా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. ఊరికేనే అరెస్ట్ చేస్తాం. కేటీఆర్ గారు ఏం చెప్పారు? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. కేటీఆర్ ఏం చెప్పారు? తప్పు తప్పు జరిగితే తప్పు జరగలేదు, తప్పు జరిగినట్టు ఉంటే నేను దేనికైనా రెడీ అని చెప్పి తప్పు జరగలేదు. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు ఉన్నారు, మాట్లాడదాం. సుజాత గారు ఒక్క నిమిషం అండి, మీరు ఆగండి ప్లీజ్, మీరు ఆగండి సార్. అవతల సైడ్ వర్షం తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు వాదన కాదు, సమర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. అసలు ఈ కేసు ఏంటి, కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏంటి, ప్రభుత్వం ఎలా నడవాలి అనే దాని మీద మనం జరపాలి. ఒక్కసారి ఆగండి సార్, వాళ్ళ వర్షం కూడా మనం తీసుకుందాం. 2 వర్షాలు తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. కాలువ సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సో రియాక్ట్ అవ్వండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు, సో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు నోచుకోకపోవడం వల్లే కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, అలాగే కాళేశ్వరం పేరుతోటి కేసీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సో ఇదంతా కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన చెప్తున్నారు. ఏమంటారు సుజాత గారు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ 9 ఛానల్ కి అలాగే నా పార్టిసిపెంట్స్ కి కూడా. వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ ఉందా క్లియర్ గా? వినబడుతుందా మీకు? మాట్లాడండి. రామ్మోహన్ అన్న గారి